నమ్మకం. ఒక సినిమా ఆగిపోతే కళ్యాణ్ ఆ ల్యాబుల దగ్గరికి వెళ్తే కళ్యాణ్ వచ్చాడు అందరినీ కన్విన్స్ చేసి సినిమా రిలీజ్ చేస్తాడనే డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం, ఎగ్జిబిటర్ల నమ్మకం. 182 సినిమాలు రిలీజ్ చేశాం విత్ లిస్టు చెప్పగలను. ఆ నిర్మాతలు చెప్పగలరు ఏమని, కళ్యాణ్ వల్ల ఏమి జరిగింది అని. కానీ ఒకరిని దోచుకు తింటమో లేకపోతే ఒకరిని మోసం చేయటమో కళ్యాణ్ చేయలేదు. అలా చేశారని ఎవరు వచ్చి చెప్పినా అది నిజమని నిరూపించగలిగితే మీ అన్ని ఛానళ్ళు ఇలానే లైవ్ పెట్టి వాటి ముందు చెప్పు తీసుకొని కొట్టచ్చు ఎవరినైనా సరే. నెక్స్ట్, నట్టి కుమార్ అనే వ్యక్తి, ఈ పేరే పలకకూడదు అనుకున్నాను. వాల్యుబుల్లెస్ పర్సన్, నా కాలి గోటితో సమానం. ఎందుకనంటే నేను ఇన్ని రోజులు ప్రెస్ వాళ్ళు పాపం చాలా మంది మిత్రులు అడిగారు, సార్ మీరు దీన్ని ఖండిస్తే బాగుంటుంది, దీన్ని నిజాలు మాట్లాడితే బాగుంటుంది అని. కానీ నా లోపల ఫీలింగ్ కానీ నా భావం కానీ ఒక డిపార్ట్మెంట్ ఒక ఎంక్వైరీ జరుగుతూ ఉంటే ఆ ఇన్వెస్టిగేషన్కి మనం మాట్లాడినందువల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతుందేమో అనే కారణంతో పాత్రికేయ మిత్రులందరినీ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వద్దు, దానికి కౌంటర్ టు కౌంటర్లు వద్దు, ప్రెస్ మీట్ నేనే పెడతాను, నేనే పిలుస్తాను, అందరికీ నేను తెలియజెప్తాను అని చెప్పి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తానండి. రీసెంట్గా ఇదే ప్రెస్ ముందు ఇదే ఛానల్స్లో ఆ వ్యక్తి నేను 3 రోజుల్లో ఆధారాలతో వస్తాను మీ అందరికీ చూపిస్తా అన్నాడు. 10 రోజులు అయింది సార్, లేదా వారం అయిందో నాకు కరెక్ట్గా జ్ఞాపకం లేదు. కానీ 3 రోజుల నుంచి అడిషనల్ ఇంకో 3 రోజులు కూడా దాటి మాత్రం గ్యారెంటీగా అయింది. ఏ ఆధారాలతో రాలా, పిచ్చి కుక్కలాగానే అరుస్తూ తిరుగుతుంది తప్పితే ఏ ఆధారాలతోటి ఈ రోజుకి రాలా. కానీ నేను ఆధారాలతోనూ డీటెయిల్స్తోనూ ఇప్పుడు వచ్చానండి. ఒక్కొక్కటి చెప్తా. ఈ ఒక్కొక్క దానికి క్లారిఫికేషన్ కావాలన్నా, పర్సన్స్ కావాలన్నా ఒక వేదిక సిద్ధం చేసుకుందాం. ఆ వేదిక మీద వాళ్ళందరినీ తీసుకురావడం జరుగుద్ది. డెఫినెట్ గా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే ప్రజలకి, ఇండస్ట్రీకి, డిపార్ట్మెంట్కి, అలాగే న్యాయ నిపుణులకి అందరికీ తెలుసుద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. పోలీస్ సినిమా, ఈ సినిమా ఎవరిదో తెలియదు, ఎవరో ప్రొడ్యూస్ చేశారు, ఎవరో చేశారు. నన్ను చూడమంటే నా దగ్గర ప్రింట్ పెడితే 2 నెలలైనా నేను చూడలేదు. అలాంటి సినిమాని గతి లేనివాడు, అవతలో లేదో డబ్బులు పెట్టి సినిమాలు తీసి ఇబ్బందుల్లో ఉంటే క్యాష్ చేసుకునే మనస్తత్వం కలిగినటువంటి నట్టి కుమార్ ఆ సినిమాని హ్యాండ్ ఓవర్ చేసుకొని, ఆ సినిమా ప్రసాద్ ల్యాబ్ లో ఉంటే ఆ సినిమా మీద ఆ ప్రొడ్యూసరు శాటిలైట్ రైట్స్ ఫైనాన్స్ చేసి ఉంటే అది ఎగ్గొట్టి సినిమాని రిలీజ్ చేసి సొమ్ము చేసుకుందామని ప్రయత్నిస్తే ఆ ఫైనాన్స్ చేసిన వ్యక్తి ఆంజనేయ గుప్తా అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటే ఛాంబర్లో పెట్టి ఈ ఇష్యూలు సెటిల్ చేయమంటే ఫైనాన్షియల్ ఇష్యూలు ఛాంబర్లో మాట్లాడరు అని చెప్పిన మేము ఈరోజు వాడు దీనికి సెటిల్మెంట్ భాను కిరణ్ ఎప్పుడు వచ్చాడండి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, కళ్యాణ్ ఎప్పుడు వచ్చాడు, ఇండస్ట్రీలో ఎప్పుడున్నాడు, ఎన్ని సినిమాలు రిలీజ్ చేశాడు? మీకు ఇంకోటి తెలుసో లేదో మిత్రులారా చెప్తున్నా, నట్టి కుమార్ అనేవాడు నా ల్యాబ్లోకి అడుగు పెట్టినవాళ్ళ. ఎందుకంటే వాడు దొంగ సంతకాలు, దొంగ ఇది. వాడి జీవితంలో వాడు నా ల్యాబ్లో అడుగు పెట్టింది 2 సార్లు. ఒకటి శంఖం రిలీజ్ సినిమా రోజు ఒక ఏరియా కొని ప్రొడ్యూసర్లకు డబ్బులు ఎగ్గొట్టేదానికి అర్ధరాత్రి టీవీలో స్క్రోలింగ్ చేయించాడు. ప్రొడ్యూసర్లు పారిపోయారని. ప్రొడ్యూసర్ ల్యాబ్ లో కూర్చొని వీడి కొరకు వెయిటింగ్, డబ్బు కట్టడానికి రాకుండా పారిపోయాడనంటే అప్పుడు దాని కౌంటర్ ఇవి మేము ఇప్పిస్తే అప్పుడు వచ్చి ప్రింట్లు తీసుకెళ్లాడు. ఇది నిజమో కాదో చాలా మంది చెప్తారు. కావాలంటే శంఖం రిలీజ్ చేసిన ముందు రోజు రాత్రి స్క్రోలింగ్ మీ దగ్గర మీడియా వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, అవన్నీ చూసుకుంటే తెలుస్తుంది. పోలీస్ సినిమా అలాంటిదే. నెక్స్ట్, ఈయన వైజాగ్ లో దేవాలయ భూములు ఎంతమందికి అమ్మదామని, సినిమా ఇండస్ట్రీకి అమ్మదామని ప్రయత్నించాడో కనుక్కోవచ్చు. నా దగ్గరికే వచ్చి చెప్తే అలాంటి నేను చేయను అని చెప్పాను. ఇండస్ట్రీలో ఈయనతో పాటు కొన్నోళ్ళు ఉన్నారు,
వాళ్ళు వస్తారు, ఆ ఫైల్స్ అన్ని బయటకు వస్తాయి, మీ అందరి దృష్టికి తీసుకొస్తాయి. దొంగ భూములు, దొంగ కాగితాలు, దొంగ ఇవి. అలాంటి కళ్యాణి ఏమైనా ఉంటే తీసుకురావచ్చు, నేను దానికి సిద్ధం. రెండోది, మార్క్ సినిమా నిర్మాత మీద ద గ్రేట్ ఫైట్ మాస్టర్ విజయన్ గారి మీద కంప్లైంట్ చేశాడేనా. ఆ సినిమా స్టార్ట్ అయిన 6 నెలలకి ఆ సినిమాని ఒక డబ్బింగ్ సినిమాగా ఆయన చేసిన సినిమాని ఈయనొచ్చి స్టైల్ సినిమా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మోసం చేసి స్టైల్ సర్టిఫికేట్ అని చెప్పి స్టైల్ సినిమా అని చెప్పి అఫిడవిట్లు ఇచ్చి అందరినీ మోసం చేసి కంప్లైంట్ చేశాడు. కళ్యాణ్ ఇలాంటి ప్రయత్నాలు ఏ రోజు చేయలా, ఏ పదవుల్లో ఉన్న రోజు కూడా ఏ రోజు చేయలా. అలాగే నిన్న సుందర్ ఫైట్ మాస్టర్ అని చెప్పి వచ్చింది, ఆయనకి ఏదో డబ్బులు ఇవ్వాలి. నేను ఫస్ట్ టైం ఆ సుందర్ ఫైట్ మాస్టర్ అని ఆయన పేరు వింటున్నాను, నాకు తెలియదు నిజంగా. ఆయనకి వెనక నేనున్నానట. వీడికి దాన్ని పోయేవాడికి ప్రతి ఒక్కడికి వీడికేదో తీసుకుంటుంది, వీడికేదో లాక్ అయిపోతున్నా అని చెప్పి ఇంకోటి మీద వాడి క్యారెక్టరే అది, బ్లాక్ మెయిలింగ్. 4 రోజులు ఆ నలుగురు అంటాడు, టెంట్ వేస్తానంటాడు. వాళ్ళు థియేటర్ లీజు ఇతను థియేటర్ లీజు తీసుకున్నాడు, ఇతను బ్లూ ఫిల్మ్ సినిమాలు ఆడాడు, సాలూరులో థియేటర్ ఫ్రీ సీజ్ చేయబడింది. ఇలాంటి హిస్టరీలన్నీ ఉండేది ఇతనికి. నెక్స్ట్ 3 సినిమా నా దగ్గర ఉందండి. ఏపీ ఫిలిం, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి వాడు కంప్లైంట్ చేశారు. ఇతను చెక్కులు బోన్సైని ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత ఎన్కెరియర్స్ ప్రసారం జనగణమన